దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, ఈ దినం దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై 104వ కీర్తన భాగాన్ని మనము ధ్యానించడం జరిగింది. ఈ కీర్తన భాగంలో 13వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మరి తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఈ 104వ కీర్తనలో ఉద్దేశం ఏంటంటే, దేవుడు చేసిన సృష్టిని గురించి, ఆయన యొక్క సృష్టి చేసినటువంటి దేవుని గొప్పతనాన్ని గురించి ఈ యొక్క కీర్తనా భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని గొప్పతనము, దేవుని ఔన్నత్యము, ఆయన సృష్టిని చేసినటువంటి విధానము, ఇక్కడ ఆయన సృష్టిలో ఉన్నటువంటి అనేక రకాల అద్భుత కార్యములను గూర్చి ఈ గ్రంథములో లేక ఈ కీర్తనలో వ్రాయబడినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి నీ క్రియల ఫలము చేత, అంటే ఏ ఫలము? దేవుడు చేసిన కార్యముల యొక్క ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఈ రోజున మీకు 3 ఫలాలను గురించి జ్ఞాపకం చేయాలని లేక వివరించాలని, వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథములు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కీర్తనలో రాయబడిన విధానం మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని వ్రాయబడింది? నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అంటే భూమి కంట తృప్తి పొందుతుందంటే ఏ విధంగా? దేవుడు చేసిన క్రియలు అనగా ఆయన కార్యముల ఫలము చేత భూమి ఏమవుతుంది? తృప్తి చెందుచున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం దైవ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే అక్కడ చక్కటి మాట వ్రాయబడింది. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినం మన వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని వ్రాయబడింది? నీతి ఫలము. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ ఫలమమ్మా? నీతి ఫలము. నీతి ఫలం అనగా సత్క్రియ. హల్లెలూయా. నీతి ఫలం అనగా సత్క్రియ. సత్క్రియ అంటే అర్థం ఏంటి? సత్క్రియ అనగా మంచి పని. నీతి ఫలము. మరి ఎవరు సత్క్రియ చేశారు? ఎవరు మంచి పని చేశారు? మనము చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా మేము నీతి ఫలాలు ఫలించాలి ప్రభు అంటారు. నీతి ఫలం అంటే మనం మంచి పని చేయాలి. నీతి ఫలం అనగా మనం సత్క్రియ చేయాలి. నీతి ఫలం అనగా దేవునికి ఇష్టమైన పని చేయాలి. మనం నీతి ఫలం అనగా దేవుడు చెప్పింది చెప్పినట్లు చేయాలి. అది మనకి ఏమవుతుంది? నీతి ఫలం అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ వాక్యాన్ని పరిశీలన చేస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం ఇక్కడ చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ మరి నీతి ఫలము అనగా నీతి ఫలము ఫలించిన వ్యక్తి కనబడతాడు. చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యలేఖన భాగంలో నీతి ఫలము. ఇప్పుడు ఎవరు నీతి ఫలం అనగా సత్క్రియ. ఎవరు సత్క్రియ చేశారు అని మనం పరిశీలన చేస్తే
ప్రియమైన దైవ జనాంగమా, నోవాహు సత్క్రియ చేశాడండి. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎవరు చేశారమ్మా? నోవాహు సత్క్రియ అనగా మంచి పని చేశాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, ఈ దినము ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత అంతకుముందు ఆయన ఓడ తయారు చేయమన్నాడు. దేవుడు చెప్పినట్లుగా నోవహు గారు ఓడ తయారు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేశాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదు, ఇక్కడ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే అది వరకు చూడని సంగతులు అంటే అమ్మా, నోవహుతో దేవుడు, అయ్యా జలప్రళయం వస్తుందయ్యా, భూమి నాశనం అయిపోతుంది, ప్రజలు నాశనం అయిపోతారు, కాబట్టి నువ్వు ఓడ తయారు చెయ్యి, ప్రజల్ని అందులోనికి ఆహ్వానించు అని దేవుడు నోవాహుతో చెప్తే దేవుడు చెప్పింది చెప్పినట్లు నోవాహు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్పింది చెప్పినట్లు ఆయన సంపూర్ణంగా మరి ఓడ తయారు చేశాడు. ఇంకో విషయం ఏంటంటే అప్పటికి భూమి మీద వర్షమే కురవలేదు. అది వరకు చూడని సంగతులు అంటే అప్పటికి ఇంకా వర్షం కూడా కురవలేదు. వర్షం అంటే ఏంటో తెలియని వాళ్ళకి మరి జలప్రళయం అంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగానే ఉంటుంది, నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. కాబట్టి మరి జలప్రళయం అంటే వారు నమ్మలేదు, కానీ నోవాహు నమ్మాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన. దేవుని స్తోత్రం. అదే నీతి ఫలము, అదే సత్క్రియ. అందుకనే అంటాడు కదా, అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేరస్థాపన అంటే అర్థం ఏంటి? వాడ లేక మరి జలప్రళయం వచ్చినప్పుడు, భూమి నీళ్ళతో నిండిపోయినప్పుడు, వాడ నీళ్ళ మీద పైకి లేచినప్పుడు చాలామంది వచ్చారు, అయ్యా నోవహు తలుపు తీయమంటే ఏ ఒక్కరు కూడా అక్కడ అంటే అంటే రక్షించబడే అవకాశం లేదు. నోవహు గారు అంటారు కదా, తలుపేసింది నేనుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడు చెప్పింది నోవాహు చేశాడు. నోవాహు పిలిచినప్పుడు అమ్మ అక్కడ వాక్యులు ఏమంటో తెలుసండి, పేతురు పత్రికలో ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే పేతురు పత్రిక కూడా చూడండి ఒకసారి మీరు. పేతురు పత్రికలో ఈ నీతి ఫలాన్ని గురించి అక్కడ ఏమని వ్రాయబడిందంటే, పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఏ ఒక్కరు కూడా రాలేదు. ప్రియ దైవ జనాంగమా, వాక్యం సెలవిస్తుంది. అందుకని నోవాహు అంటండి నీతికి వారసుడు. హల్లెలూయా. కాబట్టి నోవాహు చేసింది ఏంటి? సత్క్రియ అనగా నీతి ఫలము. ఈ రోజున మనం సత్క్రియ చేయాలమ్మా. ఏం చేయాలి? సత్క్రియ చేయాలి, మంచి పని చేయాలి. ఆ మంచి పని చేసినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. మనం సత్క్రియ చేసిన వాళ్ళం అవుతాం. ప్రియమైన దైవ జనాంగమా, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం మీరు ఒకసారి చూడండి. ఇక్కడ దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. 6వ వచనం చూస్తే, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ప్రియమైన దైవ జనాంగమా, అంటే మీ కయీను ఏం చేశాడు? సత్క్రియ చెయ్యలేదు. హేబేలు ఏం చేశాడు? హేబేలు సత్క్రియ చేశాడు. దేవుని స్తోత్రం. అంటే హేబేలు అర్పణ అర్పించాడు, కయీను అర్పణ అర్పించాడు. కానీ హేబేలును అతని అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, కయీను అర్పణ దేవుడు. కారణం ఏంటంటే కయీను అర్పణ హృదయపూర్వకంగా ఇచ్చింది కాదు, హేబేలు అర్పణ హృదయపూర్వకముగా అతడు ఇచ్చిన విధానం మనం దేవుని వాక్యములో చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఎందుకంటే హేబేలు అర్పణ అర్పించినప్పుడు ఒక ప్రత్యేకత మనకు కనబడుతుంది. ఏమిటా ప్రత్యేకత అంటే అతడు శ్రేష్టమైన వాటి చూడండి, ఇక్కడ హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టాలి. దేవుడి స్తోత్ర. ఇక్కడ హేబేలు ఏం చేస్తున్నాడు? తన మందలో తొలిచూడ పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పణగా అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజునమా మనము సత్క్రియ చేయాలండి. సత్క్రియ చేయడము నీతి ఫలము. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీతి ఫలం అంటే ఏంటి? నీతి ఫలం అనగా సత్క్రియ. ఆ సత్క్రియ ఎవరు చేశారు? నోవాహు చేశాడు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా వాడకట్టమంటే వాడకట్టాడు, కుటుంబాన్ని తీసుకెళ్ళమంటే కుటుంబాన్ని తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. చివరికి నోవా కుటుంబమే ఆ జలప్రలయము రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు రక్షించబడ్డావు. నీ కుటుంబానికి రక్షణ ఉందా? నీ బిడ్డలకు రక్షణ ఉందా? నీ కుటుంబంలో నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రక్షణలో ఉన్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకుంటే అలనాడు నోవహు సత్క్రియ చేశాడు. తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించుకున్నాడు. రక్షణ ఓడలోనికి కుటుంబాన్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. చెప్దాం హల్లెలూయా. రెండవదిగా హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హేబేలు శ్రేష్టమైన అర్పణ అర్పించాడు, అందుకని అతడు సత్క్రియ చేశాడు. కయీను అయితే ఏం చేయలేదమ్మా? కయీను సత్క్రియ చేయలేకపోయాడు. ప్రియమైన దైవ జనాంగమా, మనం కొంచెం దేవుని వాక్యంలో ముందుకెళ్ళినట్లయితే సత్క్రియ అనగా మంచి పని. చెప్పండి, మంచి పని. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి ఒకసారి మీరు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనమో? దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమవుతుందమ్మా? ఇక్కడ మీలో ఎవరైనా సరే ఒక సహోదరుడైనను సహోదరి అయినను ఏ లేదమ్మా దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా ఉంటే ఆ సహోదరుడు అంటాడంట, ఏమంటున్నాడు? సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, తృప్తి పొందనంటే ఏం ప్రయోజనం అమ్మా? అమ్మ నా మాట మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం దృష్టి ఉంచండి ప్రియ దైవ జనాంగమా. చూడండి, ఇక్కడ సహోదరుడు వేదనలో ఉన్నాడు. అతనికి అన్నం లేదు, అతనికి ఆహారం లేదు, అతనికి వస్త్రం లేదు, అతనికి అమ్మ ఏమీ లేదు, చాలా దీనస్థితిలో ఉన్నాడు. ఇంకో సహోదరుడు చూసి అంటాడు, నాయనా చలి కాసుకో, అన్నం తిను, తృప్తి పొందు అంటే ఏంటి ప్రయోజనం? కానీ ఏం చెయ్యాలి? అతనికి శరీరం కన్నా ఏది కావాలో అంటే ఆహారం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, దాహం ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగూ చేయడం సత్క్రియ. అది చేయకుండా నువ్వు చలి కాసుకో, నువ్వు తృప్తి పొందు, నువ్వు భోజనం చేయండి, ఏం ప్రయోజనం? అర్థమవుతుందన్నమాట. కాబట్టి మనము సత్క్రియ చెయ్యాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సత్క్రియ అంటే ఎలాగా? నోటి మాటతో కాదో. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే పెదాలు, చాలామంది అంటారు కదా పెదవుల మీద పప్పలు వండేస్తారంటారు. దేవుని స్తోత్రం. మనం అలా ఉండకూడదు, అది మంచిది కాదు. ఇప్పుడు మదర్ తెరీసా గారి యొక్క స్లోగన్ ఒకటి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. కాబట్టి ఇక్కడ కూడా అంతే, వాక్యం కూడా అదే చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సహాయం చేయ మంచిదే, నువ్వు మంచి మాట మాట్లాడితే మంచిదే, కానీ ఆ మాట కంటే ఎక్కువ నీవు ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి, సహకారముగా ఉండాలి. చూడండి ఒక్కసారి మీరు యోహాను గారి పత్రికలో 1 యోహాను 3:18 చూడండి. అక్కడ ఉంది ఒక మాట. 1 యోహాను 3:18 చదవండి అమ్మా. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతమో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగమ్మా? చిన్న పిల్లలారా. అమ్మ ఎలా ప్రేమించాలి మనం? నాయన చెప్పాలి, మీరు ఎలా ప్రేమించాలి? మాటతోనూ నాలుగుతో కాకుండా
ఇప్పుడు ప్రస్తుతం ఎలా ప్రేమిస్తున్నారమ్మా మనుషులు? ఇలాగే ప్రేమిస్తున్నారు. మాటల్లోనే ప్రేమ, మాటల్లో తీయదనం, మాటల్లోనే. దేవుని వాక్యంలో ఉందండి, దాని నోటి ఆ పెదవుల నుండి తేనె కారిపోద్దంట. సామెతల గ్రంథంలో ఉందో మాట. దేవుని స్తోత్రం. మనం అలా ఉండకూడదు ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన మాట చూడండి, ఇక్కడ చిన్న పిల్లలారా మాటతోనూ నాలుగుతో కాక అమ్మ ఎలా ప్రేమించాలి? మనం ప్రేమిస్తే క్రియ ఉండాలండి. హల్లెలూయా. ఏముండాలి? ఉదాహరణకి ఇప్పుడు వస్త్రం లేనోడు ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? మనం వస్త్రాన్ని ఇవ్వాలి, అది క్రియ. దేవుని స్తోత్రం. వస్త్రం ఇవ్వకుండా చలి కాసుకుంటే అర్థం ఏంటి? అందులో ఏమి లేదు, మాట ఉంది కానీ క్రియ లేదు. ఇప్పుడు పూర్వకాలంలో సామెత ఒకటి ఉందండి. ఒక వ్యక్తి అంటండి ఒక ఆయనకి సహాయం చేస్తూ, పాపం అసలు ఏమీ లేదురా బాబు, కాస్త గంజి తాగుదాం అనుకున్నాడట. పాపం అతను జాలిపడి ఒక ఆయన ఏం చేశారంటే, ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఒక ఆయనకి పాపం గంజి పోస్తున్నాడంట. గంజి పోస్తుంటే ఈయన తాగుతున్నాడంట. ఒక ఆయన పాపం ఆయనకి ఏమీ లేదు, గంజి అడిగాడు. ఈయన పాపం జాలిపడి గంజి, ఆ రోజుల్లో గంజి దొరికేది కాదు, గంజి పోస్తున్నాడు. ఈ లోపల పక్కన ఉన్నవాడు అన్నాడంట, నాయన గంజి వేడిగా ఉంది, ఊదుకుని తాగు అన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు ఈ తాగేవాడికి ఎవడు మంచోడయ్యాడు చెప్పండి? గంజి పోసేవాడి కంటే ఊదుకుని తాగన్నవాడు మంచోడయ్యాడు. అది మీకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పోని వాక్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇందుకు ఏది మంచితనం? గంజి పోయిటమే మంచితనం. దేవుని స్తోత్రం. వాడి కడుపు నింపుతున్నాడండి, వాడి ఆకలి తీరుస్తున్నాడు. వీడేమంటున్నాడు? నోటి మాటే కదా, ఊదుకుని తాగు బాబు వేడి ఉంది అన్నాడు ఈయన. దేవుని స్తోత్రం. కాబట్టి మాటతోనూ నాలుగుతో కాకుండా చెప్పాలి, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనందరం ఉపవాసాలు చేస్తారు కదా, ఇప్పుడు చాలా చోట్ల ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి కదా, కోటాలు జరుగుతున్నాయి కదా. అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో ఇంకోసారి చూద్దాము. నీతి ఫలం అనగా సత్క్రియ. ఆ సత్క్రియ ఏంటో ఒకసారి చూస్తే అందులో ఏముందో అంటే సత్క్రియ అనగా మంచి పని, దేవునికి ఇష్టమైన మనం చెయ్యాలి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం అమ్మా 7వ వచనం. ఉపవాసం అంటే ఏంటి? నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. హల్లెలూయా. అలాగు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. నీ నీతి, అదండి నీతి ఫలం. చూసారా? నీ నీతి నీ ముందర నడుస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్తాం హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే అదండి. ఏంటమ్మా? అర్థమవుతుందమ్మా? ఉంది కదా? ఏమని రాయబడింది? నీ ఆహారము, చెప్పండి, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టాలి. ఉదాహరణకి మనం 3 దినాలు పూర్వకాలంలో చేసేవారండి. ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అలా చేయట్లేదు. ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటే, ఉపవాస పండుగలు చేస్తే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని మన ఆహారము ఆకలి కొని వారికి పెట్టాలని చెప్పేసి 3 రోజులు ఉపవాసం చేస్తే 3 రోజులు 6 పూటలు, 3 రోజులు 6 పూటలు 6 కోటాలు 6 పూటలు అంటే 3 రోజులు భోజనం చేయకుండా ఉంటావు కదా. నీవు నీ కుటుంబం భోజనం చేయకుండా ఉపవాసముని దేవుని సన్నిధిలో గడిపి ఆ 3 రోజులు కూడా నీ వండుకునే పదార్థాలు చూసారా, అవన్నీ కూడా లేని వారికి చాలా వందనాలమ్మా. దేవుని స్తోత్రం. లేని వారికి ఇవ్వటమా, లేకపోతే ఆ 3 రోజుల తర్వాత సంఘమందరం వచ్చి అవన్నీ ఇక్కడ పట్టుకొచ్చి మనం ఏర్పాటు చేసుకోవడమే కాదు, ఆ రోజున ఏం చేయాలి తెలుసండి? అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళందరినీ పిలుచుకుని భోజనం పెట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపవాస కోటాల ముగింపు రోజుని మనం అందరం ఏర్పాటు చేసుకుంటే మంచిదే, కానీ ప్రభు చిత్తమైతే ఆ రోజున మనం కొంతమందికి కాస్తంత ఇబ్బందిగా ఉన్నవారికి, ఆహారానికి అలమటించే వారికి, అలాంటి వాళ్ళు 10 మందిని ఏకేసుకుని ఆ భోజనం పెడితే అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. అదండి నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టడమో చెప్పండి దేవునికి ఇష్టమైన
ఉపవాసం మనం చేస్తున్నాం. అలాగా 3 రోజులు ఉపవాసం చేస్తున్నాం, కానీ 3 రోజులు కూడా మరి ఏమవుతున్నాయి? ఆ రైసు చెప్పండి ఖర్చు అవుతుందా? కానీ మనం ఏం చేయాలి? అది ప్రక్కన పెట్టి, ఆ 3 రోజులు ప్రక్కన పెట్టి మనం 3వ రోజున మందిరాన్ని తీసుకొచ్చి మనం భోజన ఏర్పాట్లు చేసుకున్నప్పుడు మనం చేస్తాం, మంచిదే. మనతో పాటు మరి కొంతమందికి నీవు అది పెట్టగలిగితే దేవునికి స్తోత్రం చెప్పండి. అది మనకి, అందుకని నీ ఆహారము ఆకలి గొనిన వానికి పెట్టడము దేవునికి ఇష్టమైన ఉపవాసము. 2, నీ రక్త సంబంధికి ముఖం తప్పించకూడదంట. దేవుని స్తోత్రం. అమ్మా, మన రక్త సంబంధులకి ఏం చేయకూడదు? ముఖాన్ని తప్పించకుండా ఉండటము దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. కొంతమంది ముఖం పక్కన పెట్టుకుంటారు. ఇష్టం ఉంటే ఒక మాట, ఇష్టం లేకపోతే ఒక మాట. ఇష్టం ఉంటే ఒకలాగా చూస్తారు, ఇష్టం లేకపోతే ఇంకోలాగా. అలా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలా ఉండడం లేక అది దేవునికి ఇష్టం కాదు. ఎలా ఉండాలి? రక్త సంబంధికి ముఖాన్ని తప్పించకూడదు. దేవునికి స్తోత్రం. తర్వాత దిక్కుమాలిన బీదలను నీకు అవకాశం ఉంటే నీ ఇంట చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది వాక్యం సెలవిస్తుంది. అది నీకు ఓపుకుంటే చేయి, లేకపోతే లేదు. కానీ చెయ్యమని వాక్యం చెప్తుంది. తర్వాత అమ్మా, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వడం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వడం, ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం అంటే కడుపు మార్చుకుని అన్నీ చేసుకుని ఏదో మామూలుగా 3 రోజులు ప్రార్థన చేయడం మంచిదే. ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, ఆ సన్నిధిలో గోజాడడం, సన్నిధిలో వాక్యం వినడం, ఇవన్నీ మంచిదే. కానీ వీటితో పాటు మనం ఏం చేయాలి? క్రియలు కూడా చేయాలి. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? మనం ఆకలి కొన్న వానికి ఆహారం పెట్టాలి, రక్త సంబంధికి ముఖం తప్పించకూడదు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలి. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మనం అలా చేస్తేనంట ఏం జరుగుతుంది? అలాగు నీవు చేసిన ఎడల నీ వెలుగు అంటే ఎలా ఉంటాను ఇప్పుడు? అలా చేస్తే ఎలా ఉంటామమ్మా? అంటే వేకూచొక్క ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? ఎలా ఉంటుందమ్మా? మరి గట్టిగా చెప్పండి. ఎలా ఉంటుంది? మన జీవితం, మన బ్రతుకు, నీ కుటుంబము ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రం. నీవు అలాగూ చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి వెలుగు వేకువ చుక్కవలే ఉంటుంది. తర్వాత స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది. ఏమొస్తుందమ్మా? నువ్వు బలహీనరాలుగా ఉంటే, నీకు అనారోగ్యంతో ఉంటే, నువ్వు ఏదైనా కొన్ని ఇబ్బందులు పడుతుంటే, శారీరకంగా నీకు ఎన్నో కొన్ని లోటుపాట్లు కలిగి ఉంటే, అమ్మ దేవుడు ఏం చేస్తాడమ్మా? స్వస్థిస్తాడంటమ్మా. ఎలా వస్తుంది స్వస్థత? ఆహారం ఆకలి కొని వాడిని పెడితే, వానికి వస్త్రం ఇస్తే, రక్త సంబంధికి ముఖం తప్పించకుండా ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడండి. హల్లెలూయా. ఏమిస్తాడమ్మా? అంటే మీరు అర్థం చేసుకుని ఇండైరెక్ట్గా మనం 10 మందికి భోజనం పెట్టడం అనేది చెప్పండి మనకి ఆరోగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. కాబట్టి అలాగూ మనం చేద్దాం. అలాగూ చేయడానికి మనం అందుకనే అలా చేయడం ఏంటిది? నీతి ఫలము. చెప్పండి. నీతి ఫలం అనగా సత్క్రియ. ఇక్కడ కూడా మాటను చూడండి. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుస్తా. దేవుని స్తోత్రం. అంతేకాదు అమ్మా, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని స్తోత్రం. అంతేకాదు అప్పుడు నీవు పిలువగా, ఎప్పుడు ఈ 3 కార్యాలు, ఈ 4 కార్యాలు నువ్వు చేసి, ఈ 4 పనులు నువ్వు చేసి ఆయన్ని పిలిస్తే యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పండి హల్లెలూయా. అబ్బాయి ఎంత గొప్ప మాట చూడండి. ఇదే నీతి ఫలం అమ్మా. అర్థమవుతుందా? ఇది నీతి ఫలము. నీతి ఫలం అనగా సత్క్రియ. కాబట్టి మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. కాబట్టి నోవహు సత్క్రియ చేశాడు, హేబేలు సత్క్రియ చేశాడు. సత్క్రియ చేయడమే ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసము సత్క్రియ చేయడం. ఏమిటా సత్క్రియ? ఆహారము ఆకలి కొన్న వానికి పెట్టడం, రక్త సంబంధికి ముఖం తప్పించకపోవడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అంతేకాదు దిక్కుమాల బేదలను ఇంట చేర్చుకోవడం, వస్త్రం లేనోడికి వస్త్రం ఇవ్వడం, ఇది దేవునికి ఇష్టమైన చేద్దామా ఉపవాసం? ఏ ఉపవాసం? ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యంలో ఉన్న ఉపవాసం చేద్దామా? దేవుని స్తోత్రం చెప్పండి, చేద్దాం. హల్లెలూయా. మంచి. కాబట్టి ఇది నీతి ఫలము. హల్లెలూయా. రెండవది యెహోవా ఫలము. దేవుని స్తోత్రం. హెబ్రీ పత్రిక 13:15 ప్రకారంగా మనం చూడగలిగితే ఇది జిహ్వ అన్నప్పుడు ఏం జరిగింది? దేవుని స్తోత్రం. ఆ యుద్ధములో వారికి గొప్ప జయము కలిగింది. వారి మీదకు వచ్చిన అమ్మోనీయులు, మోయానీయులు, మరి మోయాబీయులు వారిలో వారే పొడుచుకుని చనిపోయారు. దేవుని స్తోత్రం. అంటే ఏం జరిగింది అక్కడ? దేవుడు వారి పక్షంగా యుద్ధాన్ని జరిగించాడు. ఎప్పుడంటే వారు స్తుతి ఆరాధన చేశారు, దేవుని మహింపరిచారు, దేవుని గణపరిచారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. జిహ్వా ఫలం అనగా స్తుతి ఆరాధన. అదే 33వ కీర్తన మొదటి విషయంలో ఒక మాట ఉంటుంది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. దేవునికి స్తోత్రం. మనం స్తుతి చేయడం మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈ రోజున జిహ్వా ఫలాన్ని మనం కలిగి ఉందాం. అలాగే మొదటిగా నీతి ఫలాన్ని మనం కలిగి ఉందాం. ముందే చెప్పాను ఇక్కడ ఒక మాట ఉంది 104వ కీర్తనలో. ముందుగా మనం చదువుకున్న వాక్య ప్రకారంగా నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుని క్రియల ఫలము చేత అనగా ఆయన చేసిన అద్భుత కార్యముల చేత, లేక ఆయన చేసిన ఈ సృష్టిని చూసి భూమంట తృప్తి పొందుతుందంట. రెండవదిగా నీతి ఫలం అనగా సత్క్రియ. నోవాహు సత్క్రియ చేశాడు, హేబేలు సత్క్రియ చేశాడు, కయీను సత్క్రియ చేయలేదు. మనం కయీన్లా ఉండకూడదు, హేబేల్లా ఉందాం, నోవాహులా ఉందాం. సత్క్రియ చేద్దాం. మాటతో నాలుగుతో కాక క్రియతో సత్యముతో మనం ప్రేమిద్దాం. మూడవదిగా జిహ్వా ఫలము అనగా స్తుతి ఆరాధన. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి ఆ పౌలు శీలలు కూడా దేవుని స్తుతించినప్పుడు చెరసాల్లో వేయబడ్డారు. దేవుని సువార్త ప్రకటిస్తే వారు దేవుని స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోని భూకంపము కలిగింది. అక్కడ గొప్ప భూకంపము కలిగినప్పుడు ఏం జరిగిందంటే వారి సంఖ్యలు విడిపోని. దేవుని స్తోత్రం. అక్కడ కుటుంబము, సైనికుడి కుటుంబము, చెరసాల నాయకుడి కుటుంబము రక్షించబడింది. దేవుని స్తోత్రం. వారు ఏం చేయలేదండి, ఆ చెరసాల వారు ఏం చేశారమ్మా? స్తుతి ఆరాధన చేశారనగా జిహ్వా ఫలాన్ని అర్పించారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి మనం కూడా జిహ్వా ఫలమును అర్పిద్దాం. జిహ్వా ఫలం అనగా స్తుతి ఆరాధన. జిహ్వ అంటే నాలుక ద్వారా మనము దేవుని స్తుతించడమే జిహ్వా ఫలము. దేవుని స్తోత్రం. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. మనం 3 విషయాలు మనం నేర్చుకున్నాం. 1, దేవుని క్రియల ఫలము. 2, నీతి ఫలము. 3, జిహ్వా ఫలము. ఈ ఫలములు మనము కలిగి ఉండి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుని సన్నిధిలో అటు నీతి క్రియలు మనం కలిగి ఉందాం, జిహ్వా ఫలాన్ని మనం కలిగి ఉందాం. ఈ సృష్టిని చూసి ఆనందించి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము